అంటే మనము జనవరి 15 ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటాం ఏంటనేది అసలు తెలుసానా? కానీ అయినా కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి గూస్ బంప్స్ రావడం అనేది మామూలు విషయం కాదన్నా. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్న. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. లవర్స్ వీళ్ళు కాదన్న, ఫ్యామిలీ తోటి అసలు ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అండ్ మన హిస్టరీ తెలుసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా అంటే ఇది ఎందుకంటే ఒక సమాజం గురించి, సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉంది ఆ సినిమాలో అయితే. కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా చేశారన్న. అంటే ఒక 40 ఏళ్ళు కడితే మనకు 4 లక్షలు వస్తాయి, ఒక 4 జాయిన్ చేయాలని చెప్తుంటారు కదా. ఆ స్కామింగ్ గురించి గోల్డ్ ప్లేటే కానీ గోల్డ్ స్టాండింగ్ గురించి చూపిస్తున్నారు. ఒక స్కామింగ్ అన్న మొత్తం ఈ స్కామింగ్ జరిగి మొత్తం చూపించారు కాబట్టి సినిమా అయితే అన్న మామూలుగా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ఇది మూవీ అనకండి ప్లీజ్, చరిత్ర, మన చరిత్ర మనం తెలుసుకోవాలి, చరిత్ర మనం చూసాలి, అదే అడగండి. సినిమా అంటే 4 ఫైట్లు వచ్చి హీరోయిన్ పెట్టి ఏదో హీరోయిన్ హైలైట్ చేసి విలన్గా హీరోయిన్ చూపించాడు, అది కాదు. ఇది ఎంతో త్యాగాలది. తెలంగాణ మనం ఎన్ని రోజులు విన్నాం, తెలంగాణ విన్నాం. ఇప్పుడు మన చరిత్ర మనకు కళ్ళారా చూడాలి, మన బాధ్యత అది. ఎందుకంటే మనం తెలంగాణ పుట్టిన వాళ్ళము. నేల గడ్డ మీద ఎంతమంది ప్రాణాలు వదిలిండు. ప్రాణాలు అంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఆడవాళ్ళు, ముసవాళ్ళు అందరు ప్రాణాలు వదిలిన గడ్డ ఇది. ప్రతి ఒక్క ఏరియాకు ఒక చరిత్ర ఉంది మనకి. నాంపల్లి తీసుకోండి, కింకోడి తీసుకోండి, ప్రతి ఒక్క ఏరియాకి ఒక చరిత్ర ఉంది. మామూలు విషయం, తెలంగాణ పోరాల బిడ్డ అని నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను నేను. చాలా ఘోరాలన్న, ఒక్కొక్క ఘోరం చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. మొత్తం న్యాచురల్గా ఉంది. మనం చెప్తున్నా కదా, నేను సినిమా చూసినట్టు లేదు, న్యాచురల్గా పాతకాలం తీసుకోండి అన్న. యాడ సత్యనారాయణ డైరెక్టర్ చాలా బాగా తీసిండు. ఆ ప్రొడ్యూసర్ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత మంచి సాంగ్స్ అన్నీ, అది పోరుగడ్డ బిడ్డ ఏదో తీసిన ఆ సాంగ్ అన్నీ ఏడుపు వచ్చి శవాలన్న, గుట్టలు మొత్తం శవాలన్నీ తీసుకెళ్తుంటే ఆ పాట ఏడుపు వచ్చేస్తా అన్న. అనుసూర ప్రతి ఒక్క క్యారెక్టర్ కొంచెం ఉన్న అందరిది హైలైట్ ఉంది. మొత్తం జీవించేసిండ్రు, ఎవరు యాక్టింగ్ చేసినట్టు సినిమా చూసినట్టు ఎక్కడ లేదు. అందరు జీవించేసింది యాక్టింగ్లో. కానీ ప్రతి ఒక్కరు యాక్టర్, ప్రేమ కానీ మళ్ళీ ఇంకెవరు ఇంద్రజా క్యారెక్టర్ కానీ అందరు చాలా బాగా చూపించినారు. ఇది మొత్తం న్యాచురల్ సినిమా, ఇది అందరు చూడాల్సిన సినిమా. అందరు ఎవరు మిస్ కాకండి ప్లీజ్. రజాకార్ ఇది ప్రతి ఒక్క హిందూ దేశంలో, భారత భూమి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క మతస్థుడు, కులస్థుడు చూడాల్సిన సినిమా ఇది. ఎంత బాగా అనిపించిందంటే సినిమా, అసలు ఆ టైంలో కులం అనే మతం అనేది అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసిన చేతగాని పనులు, మహిళను హింసించడం కానీ, నోరెత్తిన ప్రతి నాలుగుని తెగ కోయడం కానీ, మానభంగాలు కానీ, నోరు మెదిపిన ప్రతి ఆడబిడ్డని చెడపడం కానీ అసలు ఎంత క్లియర్గా చూపించారంటే, అన్ని సినిమాలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమాని ఎలా తీయాలి, ఎలా చూపించాలి అనేది అలా క్లియర్గా చూపించారన్న. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్గా గుండెకి హత్తుకుపోతుంది. చాకల ఐలమ్మ క్యారెక్టర్ కానీ ఇందులో ఇంద్రజ గారు చేశారు, వేరే లెవెల్ అనిపిస్తుంది, ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇందులో వచ్చే పేర్లు నరసింహారెడ్డి, రాజారెడ్డి, రాజీరెడ్డి, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఎంత పోరాటం చేశారు. ఈ హైదరాబాద్ అనే ఒక టెరిటరీని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే నిజాం పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఆడపిల్లలు కావచ్చు, అసలు తినడానికి తిండి లేక ఎలా చనిపోయారు అనేది అయితే చాలా బాగా చూపించారన్న. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మన పుట్టిన ఈ గడ్డ గొప్పది, అది తెలుసుకోవాలి అన్న. ఇది పొలిటికల్గా లేదన్న. వీళ్ళు చాలామంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం, ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. అన్న ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు నొక్కు పెట్టుకుంటాయి. ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి, అరే నీది ఏ మతమైనా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించింది అన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపించలేదన్న. ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని
నిజాం గారు ఏదో చేయాలనుకోబోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ సినిమాకి ప్రతి ఒక్కడు రావాలి, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు రావాలి. ఆయన గురించే లాస్ట్లో మాట్లాడదామని ఆగాను. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారు అనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు అనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఒక భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన ఇండియా అంటేనే మన ఒక ప్రతిదీ ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంటే మన ఒక భారతదేశంలో ఉన్న ఒక జెండా ఎంత మన పవర్ ఉంటుందో మన ఇండియా అంటే అంత పవర్ ఉంటుంది. రజాకాన్లు అంటే అప్పట్లో ఎట్లా ఉన్నారంటే ఈ సినిమాలో చూపించారు. ఒక చార్మినార్ అంటే అప్పుడు ఎలా ఉందో చూపించారు, ఒక పురాణాపుల్ అంటే ఎలా ఉందో చూపించారు, ఒక అసెంబ్లీ అంటే ఎలా ఉందో చూపించారు. అప్పట్లో ఉన్న ఒక అలా మనుషులు మనం ఇప్పుడు ఈ దేశంలో మనం ఉన్నామంటే, మనం ఒక హైదరాబాద్లో ఉన్నామంటే అది మనం ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన నిజాం నుంచి మనం ఒక భారతదేశం తీసుకొచ్చిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే నిజాం నుంచి మన ఒక ఇండియన్ లాగా తయారు చేసిన వాళ్ళకి నిజంగా సెల్యూట్ కొట్టాలి వల్లభాయ్ పటేల్కి. చెప్తే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఇది ఒక ఇక్కడ మన ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచి మన పాకిస్తాన్ పొగడడం కాదు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా మన ఇండియాని పొగడాలి. హిందూ ముస్లిం బాయ్ లెక్క ఉంటేనే మన భారతదేశం ఎప్పటికి ముంగడికి పోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకొని మన హిందూ సంప్రదాయం ఉన్న వాళ్ళు ఎప్పటికి స్టోరీ స్క్రీన్ ప్లే ఇది పొలిటికల్కి సంబంధం కాదు, ఇది ఒక హిందూ సంప్రదాయానికి సంబంధించిన సినిమా. ఇది మెయిన్ అదే, ఇది పొలిటికల్ సంబంధం కాదు. మన నిజాం కాలం ఎలా ఉన్నారో ఎలా పరిపాలించారో సినిమా చూపించారు. రియాలిటీ అనిపించింది, 100% రియాలిటీ అనిపించింది ఈ సినిమా. ఎందుకంటే రియాలిటీ నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక నిజాం కాలం నుంచి మన ఇండియన్స్ వరకు వచ్చిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక ముస్లిం హిందూ మూవీలో హైలైట్ ఏమనిపించింది? ఒకటే చెప్తున్నానా, ఇక నుంచి అయినా హిందూ ముస్లిం బాయ్ లెక్క ఉండాలి. ఒకడో వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. మనం ఇండియాలో మన భారతదేశంలో ఎలా ఉంటామో అట్లనే ఉండాలి. ఇక్కడ పుట్టి ఇక్కడే ఉండి ముస్లిమ్స్ అయినా కానీ జై బోలో భారత్ మాతాకి జై. లాస్ట్ సీన్ నచ్చింది. ఎందుకంటే మన ఒక దేశం కోసం అంత ప్రౌడ్. మన నిజాంలో నుంచి మన ఒక డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి. చిన్న వాళ్ళకి ఇప్పుడు స్కూల్స్లో ఉంటారు కదా, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్ చదువుకున్న వాళ్ళకి చూపిస్తే అప్పటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు మన ఇంత ఇలాంటి సినిమా చూస్తే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సినిమా మాత్రం సూపర్ ఉంది. బోలో భారత్ మాతాకి జై. ఐ లవ్ యూ ఇండియా. అయ్యో ఇంతసేపులో ఏం మూవీ అంటావు? రజాకర్, నేను స్టైల్ మామా రజాకర్ చూసిన. మంచిగా ఉంది సినిమా అన్న, మంచిగా ఉంది అన్న. దేశం గురించి అంటే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి కానీ నేను అప్పుడు పుట్టలే కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ కొన్ని నేర్చుకున్నా నేనైతే. ప్రతి సినిమా ఎనీ వన్ మూవీ బ్యాడ్ ఆర్ గుడ్ ఇస్ కామన్ థింగ్. సో దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి, దీంట్లో ఎలాంటివి నీకు బాగుంటాయి అనేటివి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే దేశంలో మన గురించి ఒకప్పుడు అమరవీరులు ఎంతోమంది, అల్లూరు సీతారామరాజు ఎంతోమంది కష్టపడి మన గురించి చనిపోతే ఈరోజు మనం ఏమైనా చిన్న సమస్య జరిగితే నాకెందుకులేని వెళ్ళిపోతున్నాం. అట్లా వెళ్ళిపోవద్దు, అడగాలి. అరే తప్పేవంది ఒప్పేవంది, నువ్వు వెంటనే పోలీసు ఏమన్నా మాయమై మంత్రాలు ఉన్నావా? ఏదో తంత్ర సినిమాలో మాయమై ఊరికొస్తాడు, అట్లా వస్తారా? రాలేరు కదా. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం చుట్టుపక్కల ఉన్నామంటే అరే ఏంది, కారణం ఏంది, ఏం కథ అని అడగాలి. మనం అడిగే హక్కు మనకుంది. మనం అడిగి నలుగురికి ఇట్లా సంగతి అని చెప్పాలి. ఒకవేళ పోలీసులు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, వెంటనే అయితే రాలేరు కదా. సో దీంట్లో అయితే నేను ఏం నేర్చుకున్నాను అంటే భయ్య, నిజాం కాలంలో ఎలా పడ్డారు, ఎలా కష్టాలు పడినారు. ఇంకొకటి నిజాం కాలంలో ఒకవేళ సైనికులు కానీ గొడవలకు కానీ కాల్చడం కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో మన సైనికులను వదలాలి, అట్లాంటి సిచ్యువేషన్ని బట్టి మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మంచిగా అనిపించింది. ఇంద్రజ రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరికంటే. ఆమె ఒక డైలాగ్ వస్తుంది, లంజోడక అంటే అని అంటది ఆమె. ఆ డైలాగ్ అయితే నిజంగా అంటే ఆమె చేయడం అంత మంచి ఆర్టిస్ట్ చేయడం అంటే చాలా చిన్న మాటలు కాదు. కొన్ని చోట్ల లేడీస్ని చిత్రహింసలు పెట్టడం,
కొన్ని నేను నేర్చుకునేటివి చెప్తున్నా భయ్య. నేను ఏం నేర్చుకున్నానంటే ఇప్పుడు ఏమైనా తప్పు చేసినా నేను డైరెక్ట్ అడుగుతా, ఎందుకు చేస్తున్నావు రా భయ్, తప్పేంది రా భయ్, మన దేశం మన భారతదేశం తప్పులు ఉండొద్దు, మంచిగా బ్రతకాలి. అరే మన గురించి ఎవరో అమరవీరులు చనిపోయి మన గురించి ఎన్నెన్నో కష్టాలు పడినారు, మనం ఎందుకు చిల్లరగా బతకాలి, మన పని మనం చేసుకుంటాం. మూవీలో హైలైట్ అయ్యమనిపించింది అన్న, అదే సైనికులను పంపేది సిచ్యువేషన్ని బట్టి పంపుతాడు ఆలోచించి. ఎప్పుడు పడితే అప్పుడు పంపితే సైనికులు వెళ్ళిపోతారు, కానీ సైనికులని ఆలోచించి టయానికి తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్లో పడితే డైరెక్షన్ బాగుంది, బాగా చూపించినారు, మంచిగా అనిపించింది. అనసూయ సాంగ్, బొడ్డమ్మ సాంగ్ మంచిగా అనిపించింది, మంచిగా చేసింది. అనసూయ క్యారెక్టర్ కూడా చాలా కొంచెం వేరే క్యారెక్టర్ అయినా కూడా మంచిగా చేసింది. ఇంకా వేరే క్యారెక్టర్ అంటే ఆమెని ఇంకా అంత సినిమా చెప్తా భయ, సినిమా చూడకు నువ్వు, నేనే చెప్తా.